आजा हट जाओ। तेरे की क्या रे खारे रे तुम क्या समझते अपने आप को? ఏంటి ముసలోడు హిందీలో వాగుతున్నాడు పార్లమెంట్ లో పుట్టినట్టు? मैं सबको मारवा दूंगा, जला दूंगा। छोड़ दो मुझे, छोड़ दो। सब कुछ जला के राख कर दूंगा मैं, जला दूंगा। ఏంటి సల్మాన్ ఖాన్ ఓల్డ్ గెటప్ అనుకుంటున్నావా? రెచ్చిపోతున్నావు? कुछ नहीं किया नंदा, हमने कुछ नहीं किया। పోలీసులకు పట్టిస్తారు రోయ్। छोड़ दो मुझे, छोड़ दो मुझे। ఓర్ని వస్తున్నాడు చూడు మామ, ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? నువ్వు పట్టించుకోకుండా मुझे छोड़ दे, मुझे छोड़ दे नंदा, मुझे छोड़ दो, मुझे छोड़ दो। इंस्पेक्टर इसे छोड़ दीजिए, अच्छा आदमी है। ఎంతమంది రౌడీలు రా బయలుదేరారు? అప్పుడప్పుడు ఇంతే సార్। ఓ అప్పుడప్పుడు ఇంతేనా? వేణి కలిపి తోయండి मुझे छोड़ दीजिए, मैं भी बहुत अच्छा आदमी हूँ, अच्छा आदमी हूँ। నందగాడి పీడ వెరగడైంది, ఇక రోజు మనకి దీపావళి। इंस्पेक्टर उसे छोड़ दो, वो बुरा आदमी नहीं है, वो अच्छा आदमी है। उसे कुछ मत करो इंस्पेक्टर, इंस्पेक्टर मेरी बात सुनो, उसे छोड़ दो, उसे कुछ मत करो। రే జడ్జి గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పరా, నిన్నెవర్రా పంపించింది? చెప్పు. ఈ సెల్లోనేగా నా యూనిఫామ్ తీసేసి నిలబెట్టావు. రే నందా, దానికి ప్రతీకారంగా నిన్ను చిత్రహింసలు పెట్టాక ఎఫ్ఐఆర్ రాస్తాను. तुलसी उसे बचाओ, उसे बचाओ, प्लीज वो मार डालेगा, वो मार नमस्ते डालेगा। నమస్తే. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? మీరు కనకరాజ్ అనే ఆయన అరెస్ట్ చేశారు కదా, ఆయన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి మదర్. ఆయన ఒక మానసిక రోగి, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవి ఆయనకు సంబంధించిన రిపోర్ట్స్. రామ్మ కూర్చో. ఆయన కూతురు తులసి మా ఆశ్రమంలోనే పనిచేస్తోంది. సారీ మదర్, ఓ రౌడీని అరెస్ట్ చేస్తుండగా ఈయన వచ్చి గొడవ చేశాడు. ఈయనకి వాడికి సంబంధం ఉండొచ్చని మేము అరెస్ట్ చేశాం. హెడ్ కానిస్టేబుల్, సెల్ నెంబర్ 2లో అతను రిలీజ్ చేయండి. ओके सर। उसे बचाओ, वो मर जाएगा, उसे बचाओ, वो मर जाएगा। पापा, वो करिए उसे बहुत मारा, बेचारा मर जाएगा वो। మదర్, ఓ ఫోన్ చేస్తుంటే వదిలిపెట్టేవాడిని, మీరెందుకు ఇంత దూరం రావడం? సహాయం కోసం వచ్చాను, స్వయంగా రావడమే మర్యాద. అయ్యో, ఇతను ఎవరు ఇన్స్పెక్టర్? వీడొక రౌడీ, పేరు నంద. వీడిని అరెస్ట్ చేస్తున్నప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి గొడవ పడ్డాడు. అయ్యో దేవుడా, రౌడీ కదా అని. తప్పు కదా ఇన్స్పెక్టర్. మదర్, ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం. జడ్జి గారి ఇంట్లో దూరి గొడవ చేశాడు. మీరు రండి. ఇదిగో చూడండి, ఎవరిని కొట్టే అధికారం లేదు. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. ముందు అతన్ని రిలీజ్ చేయండి ప్లీజ్. అతనికి మెడికల్ అటెన్షన్ కావాలి ఇన్స్పెక్టర్. నో మదర్, వీడిని రిలీజ్ చేసే పవర్ నాకు లేదు. మరెవరికి ఉంది? జడ్జి వెంకట్రావు గారికి. ఇంత రాత్రిలో స్వయంగా మీరే వచ్చారంటే విషయం చాలా ముఖ్యమైనదే ఉంటుంది. చెప్పండి మదర్. మీరిచ్చిన కంప్లైంట్ వల్లనే నందా అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడొక మృగం మదర్. మానవ పరిణామ క్రమంలో మృగ లక్షణాలు ఇప్పటికీ అతనిలో ఇంకా ఉన్నాయో ఏమో. అతన్ని క్షమించి వదిలేయచ్చుగా. వాడేం చేశాడో తెలుసా? మా తమ్ముడింట్లో దూరి ఒక లేగదూడని చంపి నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు మదర్. నిజమేనండి, వాడు రాక్షసుడిలాగే ప్రవర్తించాడు. అందుకని మీరెందుకు వాడిని అలా హింసించటం? వాడి పాపాన్ని వాడే పోతాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి మదర్. దయచేసి పెద్ద మనసుతో అతన్ని వదిలేయండి.
అతని తరఫున మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో మదర్, ఏమిటిది? మా కుటుంబం మీకు ఎంతో రుణపడింది. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీకు ఆ నందాకి ఏమిటి సంబంధం? అతను మనిషే, నేను మనిషినే. ఇంతకు మించి ఏం సంబంధం కావాలి? హలో, నేను జడ్జి వెంకటరావుని. సార్. నందా అనే రౌడీ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని నేను వాపస్ తీసుకుంటున్నాను. రిలీజ్ హిమ్. సార్, యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ సారీ, ఇట్స్ మై ఆర్డర్. సార్. ఎస్ సార్. ఇదిగో నాయరు, రౌడీ నందాని అరెస్ట్ చేశారు కదా, ఏమైంది? ఏమవుతుంది? మన ఏరియాలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ రౌడీలందరినీ పట్టుకుని లోపల పడేస్తారే గుండా చట్టం, అందులో పడేశారు వాడిని. వాడు తిరిగి రావడానికి సంవత్సరం పడుతుంది. ఇంకా ఈ ఏరియాలో ప్రతిరోజు దీపావళి. అందుకే టీలో చక్కని ఎక్కువగా వేశారు. ఇదిగో తాగు. వాడు జైలు నుంచి రాగానే స్వతంత్ర యోధుడు అని చెప్పి నాతో పాటు పెన్షన్ తీసుకుంటాడు. అరే ఓ నాయరు, ఇట్రా. చేట ఎంత ఇది? నన్ను అరెస్ట్ చేశారని అందరికి స్పెషల్ టీ వేసి ఫ్రీగా ఇచ్చావట. అయ్యో అదేం లేదు చేట. నాకు స్పెషల్ టీ పట్రా, పోరా. ఇదే నువ్వు వేసే ఆఖరి టీ. నీ అబ్బా, ఈ నందాన్ని ఎవరు ఏమి చేయలేరు. నేను చేస్తేనే మీకు దీపావళి అనుకుంటే ఇదే మీ ఆఖరి దీపావళి. ఆ తర్వాత దీపం అంటే సమాధి పైన పెట్టే దీపమే. అక్కడ కాదు, ఇక్కడ పెడతా. అయ్యో ఎందుకు? టీచర్, లేడీస్ ఫింగర్స్ అంటే బెండకాయలు అన్నారు, మరి జెంట్స్ ఫింగర్స్ అంటే ములక్కాయలేమోరా. నందా ఎప్పుడొచ్చా? అయ్యో వద్దు, అయ్యో అయ్యో అబ్బా, అయ్యో నంద పెట్టింది. అయ్యో అమ్మ, అయ్యో అమ్మో, అయ్యో నువ్వు మనిషి వాళ్ళకి మృగానివా? నీకెలాగో ఎవరి మీద నమ్మకం లేదు. అట్లీస్ట్ నిన్ను నమ్మేవాళ్ళు ఎవరో అదైనా తెలుసుకో. రేపు నువ్వు చేస్తే నీ వెనక 10 మంది అయినా రావాలి. సరే వద్దు, కనీసం 4 నిన్ను మోసేందుకు కావాలి. ఆ 4 రాకపోతే నీ సేవ అక్కడే కుళ్ళిపోతుంది. అంతకంటే దారిలో ఒక మనిషి జీవితంలో ఉండనే ఉండదు. అది తెలుసుకో. ఇదిగో చూడు, రౌడీగా బతకడం గొప్ప విషయమేం కాదు, కష్టము కాదు. నువ్వు తీసిన సైకిల్ చైన్ నేను కూడా తీసాననుకో, నేను రౌడీనే. ఇది నీకు తెలియదేం కాదు. ఒక మనిషిగా, ఒక మంచివాడిగా బతకడం అనేది అది అది చాలా కష్టం. అలా బతికి చూస్తేనే తెలుస్తుంది. అప్పుడే ఆ జీవితం ఏమిటో నీకు అర్థమవుతుంది. జనరల్ గా తప్పు చేసే వాళ్ళు మారారంటే అది వాళ్ళకి మాత్రమే మంచిది. కానీ నువ్వు మారావంటే ఇక్కడున్న మా అందరికీ మంచిది. నువ్వు ఇలా చేస్తున్నది కేవలం డబ్బు కోసమేగా? సరే చెప్పు, నువ్వు ఒక మనిషిగా మంచివాడిగా బతకడానికి నీకెంత డబ్బు కావాలి? చెప్పు నందా, ఎంత డబ్బు కావాలి? ఎన్ని కష్టాలు పడినా సరే నేను తీసుకొచ్చిస్తాను. ఒక మనిషిగా మారి బతకడానికి ఎంత డబ్బు కావాలి చెప్పు నందా. బాబు, స్వాతంత్ర్య పోరాట యోధుడిగా నేను చెప్తున్నాను. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయంలోనే మా స్వాతంత్ర్యం ఉంది. చూడు బాబు, నువ్వు మహాత్మా గాంధీవి కాకపోయినా పర్వాలేదు, కానీ గాడ్సేవ్ కాకుండా ఉంటే చాలు. అదే మా అందరి కోరిక. నందా, ఇక ఇలాంటి జీవితం వద్దు నందా. ఏదైనా పని చేసుకుని బతుకుదాం. అవునందా, రాత్రులు మిల్లు సైరన్ శబ్దం విన్నా పోలీస్ సైరన్లా వినిపిస్తోంది.
ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నో ఏళ్ళయింది. ఇకపై నేనేం చేయాలో నువ్వే చెప్పాలి తులసి. ఏంటలా చూస్తున్నారు? నా ఫోటో. ఈ ఆటోని మీ పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి నాకు కొనిచ్చారని నాకు తెలుసు. చీకట్లో ఉన్న నాకు వెలుగు చూపించారు. నేనున్న చోట మీరు ఉండాలని ఆశపడ్డాను. అందుకే కొట్టు గుమ్మడికాయ కూడా పగల కూడా ఇంటి దగ్గరికి వచ్చాను. నేను కాదే ఆడి పైన ఏలాడుతున్నాడు. ఎవరినే? అదేరా మనకి ఆటో కొనిచ్చిందే ఆటో రాణి. ఎక్కడికి వెళ్తున్నా? తలుపు కొట్టడానికి. ఇక్కడి నుంచే కొట్టరా? ఓహో ఇక్కడి నుంచే కొట్టమంటావా? అలాగే. తలుపు కొడితేనే ఖాళీ మీద కొడతా. పార్టీ కళలు కంటున్నట్టుంది. ఇంకోసారి సరే ఎలా కొట్టను చూడు. ఏంటే 3 రోజుల ముందు సమర్థ ఆడినట్టు చీకట్లో నించున్నావు? రావచ్చు ఆటో ఖర్చు. మాకు ఆటో వాళ్ళంటే ఇష్టమే, కానీ ఆటో వాళ్ళు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు. నీ ఆటో ఎక్కడని చూస్తున్నావా? సేటి దగ్గర హిందీ నేర్చుకుంటుంది. సంజయ్ ఆటో ఇది తీసుకుని పోవయ్యా. పోనారా, లేదంటే దీనికి సేటి దగ్గర హిందీ నేర్పిస్తున్నా. ఏమయ్యా, ఆటో కొని ఇస్తే మందు కొడుతూ ఇలా సూటు బూటుతో నిలబడ్డారు. మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? అది మమ్మల్ని అడిగితే వెళ్ళి 5 స్టార్ హోటల్ వాడిని అడిగా. అవును ఓల్డ్ మ్యాన్, కోటు సూటు లేకపోతే హోటల్ లోపల రానే ఉన్నారు. అందుకని ఆటో తాగట్టు పెట్టి బట్టలు కొనుక్కుని బాగా మెక్కొస్తున్నాం. ఈ నందాన్ని చూసా? ఇంగ్లీష్ పిక్చర్ లో హీరో జేమ్స్ బాండ్ లాగా ఉన్నాడు. నీది జన్మలో బాగుపడరా? ఏంటి తప్పిస్తున్నావా? నిన్నిక్కడే నరికి పారేసినా ఇదేంటని అడిగేవాడు ఈ ఏరియాలో ఒక్కడు లేడు. నువ్వు నీ కూతురు నా జీవితాన్ని బాగా చేస్తారా? ఎలా ఉంది దెబ్బ? అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి. అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి. హోల్డ్ ఆన్. ఏంటే ఒక్కరోజు రాత్రి నేను నీ పక్కన పడుకుని నా గాలి సోకినందుకే ఇలా అయిపోయావే. ఇక నా చెయ్యో కాలో పడుంటే ఆ క్షణమే నా కౌగిల్లో కరిగిపోయేదాను అనుకుంటా. నీకు నేను కావాలంటే స్ట్రేట్ గా వచ్చి బావా ఐ లవ్ యూ రా చెప్పొచ్చు కదా.
అదేంటి ఆటో కొనిచ్చి మగాళ్ళని పడగొట్టాలని అల్పబుద్ధి. నువ్వు ఒక ఆటో కొనిస్తే నేను దాన్ని 10 ఆటోలుగా పెంచేసి మంచోడినై నిన్ను పెళ్లి చేసుకోవాలా? అరే ఆటోలో నీ ఫోటో చూడంగానే మనిషి పడిపోయాడు అనుకున్నావు కదూ, అందుకే నీ రూట్లోనే వచ్చి నిన్నే పడగొట్టా. ఊరు మొత్తం అన్న అన్నాన్ని గౌరవంగా పిలిచే మా అన్నకి ఆఫ్టర్ ఆల్ ఆటో కొనిచ్చి డ్రైవర్ చేసావు కదమ్మా. మా నందాన చెంప మీద కొట్టడమే కాకుండా సలహాలు కూడా ఇస్తావా? పెద్ద కర్ణుడు చెల్లెలు. అవునా? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? నువ్వు రౌడీ గారి పెళ్ళాం శోభనావా, సూర్యవంశం మీనావా? ఇంకోసారి నన్ను మారుస్తానంటున్నా రూట్లో క్రాస్ అయ్యావనుకో, నీ ఫోటో నీ బాబు ఫోటోని పేపర్లో వేయిస్తా. కూతురు బ్రాతల్, బాబు బ్రోకర్ అని. ఒక్కసారి ఫేమస్ అయితే ఆ తర్వాత పబ్లిక్ ప్రాపర్టీనే. నందా, అది అమాయకురాలు, కల్లా కపటం తెలియంది. దాని అన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. తట్టుకోలేవా? ఇటురా నాన్న. తట్టుకోలేకపోతే ఎలుకల మందుని కాస్త పాలల్లో కలుపుకొని తాగి చచ్చిపోండి. పోరా ఏంట్రా ఇక్కడేమన్నా మిడ్ నైట్ మసాలా చూపిస్తున్నారా? పోన్రా. గువ్వా ఓ గువ్వా చెట్టు గువ్వా, మీ టీచర్ అమ్మతో చెప్పు ఇకపైన స్కూల్లో పిల్లల పేపర్లు దిద్దాలన్నా ఆలోచించి దిద్దమని. ఎందుకంటే అక్కడ చిన్న నందా ఉండొచ్చు. ఏ బ్యాండ్ ఏం పీక్తున్నారా? కొట్టండ్రా. తన్నానా తాననా తన్నారే నాననా తత్తారే గంగల బోరే బంబారే దారానా బంబారే గంగలనా దన్నోనో మమ్మరనా నత్తానే గారాలే దన్నానా నానా వన్నాలే బోరే బోరు బోరు గోలే అక్కాల బొమ్మరలా గోరతో దున్నరలో ఎల్లేలే బొమ్మరగాల దొందోరే నిన్నానా భారతే గంగలగా. తులసి, తులసి, ఏమైందమ్మా? అమ్మా తులసి, తులసి, ఏమైందమ్మా? జాగ్రత్త, మెల్లగా రమ్మా. కూర్చో. అమ్మా తులసి, ఇలా చూడమ్మా. తులసి, ఏంటమ్మా? ఏం సాధించానని రెచ్చిపోతున్నావురా? ఆరా, నీ ఇష్టం వచ్చినట్టారా? ఈ ఏరియాలోకి మేము ఎప్పుడు తలెత్తుకు తిరగలేని విధంగా అవమానించావు కదూ. ఆరా, నీ ఒంట్లో శక్తి ఉడిగేంత వరకు ఆరా. రేయ్, నేనెవరినో తెలుసా? మాలూం మాలూం మై కౌన్ హూ? నీలాంటి వాళ్ళందరికీ దడ పుట్టించిన వాడినిరా. బాంబేలో దావుద్ తెలుసా? మేరా బాస్, ఓ కిత్నా బడా దాదా మాలూం. అతను కళ్ళెర్ర చేసి చూస్తే ఆ చూపుకే ఎందరో మాడి మసైపోయారా. ఇదే చేత్తో ఎంతమందిని నరికేశారో తెలుసా? తలనరాలు చిట్లడం తెలుసా నీకు? నాకు చిట్లేరా. బాంబే పోలీసులు తలకిందులుగా వేలాడదీసి చెట్ల కొట్టారు. 18 సంవత్సరాల నాలోని రాక్షసత్వాన్ని ఒకే ఒక్క రోజులో దించేశారా. అప్పటి నుంచి రాత్రి 10 అయితే వాణ్ణి చంపాలి, వీణి నరకాలి, రక్తం పారాలి అని పలవరిస్తుంటా. ఒక్కొక్క రాత్రి తెల్లవారి వరకు నేను చేసిన పాపాలు నన్ను పట్టి పీడిస్తున్నాయిరా. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ నిన్ను ఒక విష సర్పాన్ని చూసినట్టు చూసి భయంతో తప్పుకుంటుంటే నా పరిస్థితి నీకు రాకూడదనేరా నా కూతురు డబ్బిచ్చి నీకు సాయం చేసింది. కానీ నువ్వు అర్ధరాత్రి తలుపు తట్టి దానికి వేస్ట్ అనే బిరుదులు ఇచ్చావు. అది నా కూతురికి ఇచ్చింది కాదురా, నీ కన్న తల్లికిచ్చుకున్నది. ఈ లోకంలో అహంకారంతో విర్రవీగిన వాళ్ళంతా నామరూపాలు లేకుండా పోయారా. నందా, నువ్వు చేసిన పాపాలన్నిటికీ తప్పకుండా ఓ రోజు శిక్ష పడుతుంది. ఆ రోజు నన్ను రక్షించండి రక్షించండి అని గొంతు చించుకుని అరుస్తావు. అప్పుడు నేనెవరు పట్టించుకోరా.
నేను పట్టించుకోరు. ఒరే నంద, లోకంలో అతిపెద్ద ద్రోహం నమ్మక ద్రోహం. అది నువ్వు మాకు చేశావు. మమ్మల్ని దెబ్బ కొట్టానని విర్రవీక్కరా. నిన్ను నీ అరాచకాన్ని అడిచేవాడు ఒకడు వస్తాడురా. నీ అబ్బ లాంటి వాడు ఒకడు వస్తాడు. వస్తాడా నీ అబ్బా? వస్తాడని అబ్బా? వస్తాడని అబ్బా? వస్తాడని అబ్బా? థ్యాంక్ యూ మదర్. అయ్యో మదర్, వర్షం. వర్షం పట్ట మంచిదేగా, భూమి చల్లబడుతుంది. చల్లబడి మదర్, ఇంట్లోకి వచ్చి ఒక కప్ కాఫీ. వద్దులే, ఇంకోసారి వస్తాను. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. వెరీ గుడ్. వర్షం పడుతోంది, ఎక్కడి నుంచో పసిబిడ్డ ఏడుపు వినిపిస్తోంది ఏంటమ్మా? అవును మదర్, ఆకలితో ఏడుస్తున్నట్టుగా ఉంది. ఆకలితో ఏడుస్తున్నట్లేదమ్మా, అమ్మ కోసం ఏడుస్తున్నట్టుంది. మదర్, మదర్. తులసి, నువ్వు అక్కడే ఉండు, నేను చూసేస్తాను. ఇక్కడ ఎవరూ లేరే. నేను అక్కడే ఉండమన్నానుగా. మదర్ జాగ్రత్త. నాకేం పర్వాలేదు. ఏడుపు వినిపిస్తోంది, ఎవరు కనిపించరే. అయ్యో, మదర్ జాగ్రత్త. అయ్యో, లేదు నాన్న. గొడుగు పట్టు, గొడుగు పట్టు. అయ్యో, త్వరగా పద. త్వరగా డోర్ తెరువమ్మా. అక్కోయ్, ఏంటి ఏదో వచ్చావు, తమాషా చూసావు, 5-10 వేసి వెళ్తావనుకుంటే నైస్ గా కుర్రాన్ని తీసుకొని జారుకుంటున్నావు. ఎవరు నువ్వు? పసిబిడ్డ వర్షంలో తడుస్తూ గుక్క పెట్టి ఏడుస్తుంటే పట్టించుకునే నాథుడే లేడు. నేను కాపాడదామని తీసుకెళ్తూ ఉంటే. ఓర్ని కరుణామయ్యి, అవును నల్లగా నేటివిటీతో ఉండుంటే ఆ కుర్రోడి మీద చేసేదాను నువ్వు. ఏదో ఎర్రగా బుర్రగా బ్రాయిలర్ చికెన్ లా ఉండబట్టగా తీసుకెళ్తున్నావు. కుర్రాడిని ఊరికే తీసుకెళ్ళొచ్చు అనుకోకు. దానికో రేట్ మాట్లాడి మీటర్ ఇచ్చేసుకో. రేటా? మానవత్వం అనేది మర్చిపోయి అనాథ బిడ్డకి రేట్ అడిగితే ఎలా బాబు? ఊరికే ఇస్తావా? కుర్రోడు పెద్ద అయ్యాక ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క రేట్ మాట్లాడి అమ్మేవా ఏంటి? అదేగా ఇప్పుడు లేటెస్ట్ బిజినెస్. అయ్యో, ఇస్తానుండా. ఇక నేను తీసుకెళ్ళొచ్చా? అకోయ్, నీ విజిటింగ్ కార్డుని ఆ టీచర్ దగ్గర ఇచ్చేసిపో. ఎందుకు బాబు? ఈ ఏరియాలో ప్రొడక్షన్ ఎక్కువ. కార్పొరేషన్ వాడు తీసుకెళ్ళడానికి ముందు క్యాష్ చేసుకుందామని. వివేకానందుడు, బుద్ధుడు పుట్టిన ఈ భూమిలో భూకంపాలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలుస్తోంది. నేను వస్తానమ్మా తులసి.